అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదైతే పెద్దిరెడ్డి ఆయన అనుచరులకు చెందినటువంటి వందలాది ఎకరాల కబ్జా భూమి ఉందో దానికి సంబంధించిన ఫైల్స్ మాయం చేయడం కోసమే ఈ ఫైర్ యాక్సిడెంట్ చేయించారనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనా. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని చెప్పి ఉన్నతాధికారులు కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఈ ఫైళ్ల కేసు, ఈ దహనానికి సంబంధించి ఆ వేట అయితే మొదలుపెట్టారు. చంద్రబాబు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు ఆర్డీఓలతో పాటు మరొక అధికారి మీద అయితే ప్రస్తుతానికి వేటు వేయడం జరిగింది. ఘటన జరిగే సమయానికి ఆర్డీఓగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అంతకుముందు పూర్వ ఆర్డీఓగా ఉండటంతో పాటు ఈ ఘటన జరగడానికి ముందు రోజు నుంచి కూడా దగ్గరలోనే మకాం వేసినటువంటి మరొక పూర్వ ఆర్డీఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక కీలకంగా వ్యవహరించినటువంటి మరొక సెక్షన్ ఆఫీసర్ను కూడా అయితే సస్పెండ్ చేయడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఇప్పటికే వీరి మొబైల్ దాదాపుగా 40 మందికి చెందినటువంటి మొబైల్ ఫోన్లన్నీ కూడా తీసుకుని ఆ కాల్ ట్రాకింగ్ దాదాపుగా 3000 కాల్స్ను అయితే ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఆ లొకేషన్లో ఎవరెవరి మొబైల్స్ ఆన్లో ఉన్నాయి, ఏ నెంబర్లకు వెళ్ళాయి అనే దాని మీద కూడా అయితే పూర్తిగా కూపీలాగుతున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే రావాల్సి ఉంది. డేటా విశ్లేషణలో పోలీసు అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇక అనుమానితులను కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఇక పెద్దిరెడ్డి అనుచరులు కొంతమంది మాత్రం ఇప్పటికే పారిపోయే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పెద్దిరెడ్డి పిఏ తుకారం విదేశాలకు పారిపోయాడు. ఒకవేళ ఈ ఘటనకు పెద్దిరెడ్డి పిఏకి సంబంధం లేకపోతే ఎందుకు పారిపోయాడు? అలాగే మాధవరెడ్డి, మరొక పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉండి కోర్టు నుంచి బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. సో అతను కూడా దొరకలేదు. ఆల్రెడీ దాదాపుగా 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే పూర్తి స్థాయి విస్తృత గాలింపు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒకరు విదేశాలకు పారిపోయారు, మరొక వ్యక్తి అయితే దొరకలేదు. కానీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసి కొన్ని కీలక ఫైల్స్ని అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. ఇది మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత లోన పరిస్థితి ఎలా ఉందనేది చూడొచ్చు. సో ఇది సబ్ కలెక్టర్ ఆఫీసు మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో మదనపల్లిలో ఇద్దరు ఆర్డీఓలపై వేటు, మురళి హరిప్రసాద్ల సస్పెన్షన్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు, భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలు. సో వీరి మీద అనేక అభియోగాలు కూడా మోపడం జరిగింది. సో ఎవరయ్యా అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు వేసింది. ఎవరయ్యా ఇద్దరంటే ఆ రోజు వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేసినటువంటి హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వేటు వేయడం జరిగింది. ఇక అంతకంటే ముందు ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా వేటు వేయడం జరిగింది. వీరితో పాటు రెవెన్యూ ఎవరైతే సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారో సో గౌతమ్ తేజు అంటే ఈ ఘటనకు సంబంధించి ఈయన కూడా ఒక పాత్రదారుడిగా భావిస్తున్నారు. వారి ముగ్గురి మీద వేటు వేస్తూ సిసోడియా ఎవరైతే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉన్నారో ఆయన అయితే వేటు వేయడం జరిగింది. వాస్తవానికి ప్రజల నుంచి వచ్చిన వినతులు విన్న తరువాత కూడా వీరి మీద అనేక అభియోగాలు ఉన్నాయి. ఏంటంటే భూదందాలకు సంబంధించి నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలు. కొంతమంది ఎవరైతే మొన్న సిసోడియాకి స్వయంగా ఫిర్యాదులు చేశారో ఆ సందర్భంలో ఇక్కడ మరి ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన అధికారులు వీళ్ళే. సో కాబట్టి వీళ్ళ మీద ఈ అభియోగాలను కూడా మోపటం అయితే జరిగింది. ఇది ఇక్కడతో ఆగలేదు, ఇది కేవలం స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ముందు పెద్ద తలకాయల మీద అయితే వేటుపడింది. ఇద్దరు ఆర్డీఓలను సస్పెండ్ చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. ఎందుకనంటే ఆర్డీఓ అంటే దాదాపు కలెక్టర్ హోదాతో ఉన్నటువంటి పోస్ట్ అది. సో అలాంటి ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేయటం, ప్రస్తుతం అప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తితో పాటు ముందు ఉన్నటువంటి వ్యక్తి అంటే పెద్దిరెడ్డి దందాలకు అంతకుముందు కొమ్ము కాసిన వాళ్ళు కానివ్వండి, లేదా ఆ తరువాత కొమ్ము కాసిన వాళ్ళు కానివ్వండి, వీరిద్దరిని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దీంతో ఇతర అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఆ రోజు ఎవరైతే ఆదివారం పూట కూడా ఆఫీసులోకి వచ్చారో, ఎవరైతే ఆదివారం పూట కూడా 10:30 సమయం వరకు కూడా ఆఫీసులో ఉన్నారో వాళ్ళందరిలో కూడా వణుకు మొదలైంది. అయితే ఫోన్ కాల్ డేటా విశ్లేషణ తరువాత పూర్తి చర్యలకైతే పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి సమాచార కూపీనైతే లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటు ఇంకా దీని వెనక ఉన్నటువంటి మాస్టర్ బ్రెయిన్ ఎవరిది, దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా, వారికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరుకుతాయా, ఎవరెవరితో వీళ్ళకి లింకులు ఉన్నాయా అనే దాని మీద పోలీసులు అయితే క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి మెడకు మాత్రం ఈ ఏదైతే మదనపల్లె ఫైల్ కేసు దహనం చుట్టుకోవటం ఖాయం. దానితో పాటు వందలాదిగా పెద్దిరెడ్డి మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. చెప్తే ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారంటే
సరే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఎవరైనా ఫిర్యాదులు చేస్తారేమో ఒకసారి పరిశీలన చేయండి అంటే స్వయంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియానే రావడం జరిగింది, వేరొకరిని పెట్టకుండా. ఆయనే వచ్చి కూర్చుంటే సాధారణంగా 5 కంప్లైంట్లు 10 కంప్లైంట్లు వస్తాయి, లేకపోతే లేదు. అందులోనూ పెద్దిరెడ్డి మీద కంప్లైంట్ చేయాలంటే ధైర్యం ఉండాలి. అని ఆయన వచ్చి కూర్చుంటే అదేదో గంట 2 గంటలు అయిపోద్ది కదా అని ఆయన వచ్చి కూర్చుంటే మొదటి రోజు 700కు పైగా మంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. జోరు వానలో కూడా ఆయన కంప్లైంట్లు తీసుకున్నాడు ఆయన. సరే కంప్లైంట్లు మొదటి రోజు అవ్వలేదని చెప్పి రెండో రోజు 1400 మంది వచ్చారు మళ్ళీ. అంటే మొదటి రోజు వచ్చారని తెలిసి రెండో రోజు ఇంకా ఎక్కువ వచ్చారు. మూడో రోజు కూడా తీసుకోవాల్సి వచ్చింది. మూడో రోజు మరొక 700 మంది వచ్చారు. అంటే దాదాపుగా 2500 నుంచి 3000 కంప్లైంట్లు సిసోడియాకి స్వయంగా ఇవ్వటం జరిగింది. అందులో పెద్దిరెడ్డి మీద డైరెక్ట్ ఆరోపణలు ఉన్నటువంటి కంప్లైంట్లే ఒక 50-60 ఉన్నాయి. డైరెక్ట్గా ఆయనే బెదిరించి మా నుంచి రాకున్నాడన్న కంప్లైంట్లే ఒక 50-60 ఉన్నాయి. మిగతా అన్నీ ఆయన అనుచరులు వాళ్ళు వీళ్ళు బెదిరించినవి ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది దగ్గరోళ్ళు బెదిరించారని చెప్పి ఒక 50-100 కంప్లైంట్లు వచ్చినాయి. సో పెద్దిరెడ్డి మేడకు ఖచ్చితంగా ఈ ఫైళ్ల దహనం కేసుతో పాటు ఏదైతే ఈ భూములు లాక్కున్నారో దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 900 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కబ్జా చేశాడు, అక్రమ మార్గంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారనేది ప్రధాన ఆరోపణ. అందుకే కదా ఆ ఫైల్స్ అని ఎక్కడున్నాయి, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. పెద్దిరెడ్డి నిర్వహించినటువంటి ఆ పొంగనూరే కానివ్వండి, ఆ చుట్టుపక్కల దాదాపు 3-4 నియోజకవర్గాలకు చెందినటువంటి భూ వ్యవహారాలన్నీ కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆఫీస్ కొత్తది, అదేం పాత ఆఫీస్ కాదు. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఇప్పుడు నూతనంగా ఆఫీసులు కట్టేటప్పుడు ఫైర్ సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉంటుందో మనకు తెలుసు. ఒకప్పటిలాగా షార్ట్ సర్క్యూట్లు పెద్దగా జరగట్లా ఎక్కడా కూడా. కానీ కొత్త బిల్డింగ్లో ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పారు. వాస్తవానికి ఫైర్ కానీ షార్ట్ సర్క్యూట్ అయితే ఆ వైరింగ్ మొత్తం కూడా కాలిపోవాలి. వీళ్ళేమనుకున్నారంటే మనం తగలబెడితే ఆ వైర్లు కూడా కాలిపోతాయి కదా అనుకున్నారు. బట్ గోడ లోపల పైపులో ఉన్నటువంటి వైర్లు ఎందుకు తగలబడతాయి? సో ఆ వైర్లు తగలబడలేదు, ఆ వైర్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. రెండోది, నిజంగా షార్ట్ సర్క్యూట్ అయితే ఏదైతే మెయిన్ మీటర్ నుంచి తీగ ఉంటుందో, బయటికి స్తంభం మీదకి వెళ్ళే తీగ ఉంటుందో అది కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఆ షార్ట్ సర్క్యూట్ ప్రభావం అంతవరకు చూపుతుంది. బట్ ఆ తీగ కూడా పకడ్బందీగానే ఉంది. ఎక్కడా కూడా కనీసం వైరు మాడినట్టు కూడా ఎక్కడా కనపడలా. మొత్తం చెక్ చేసినా కానీ ఎక్కడ వైరు మాడినట్టు కూడా కనపడలా. అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కానే కాదు. షార్ట్ సర్క్యూట్ అనేది అసలు కానే కాదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే గోడ లోపల ఉన్నటువంటి వైర్లు ఎలా మాడిపోతాయి? ఒకప్పటిలాగా పైన కాదు కదా వైర్లు పెట్టేది, గోడలో వైరింగ్ చేస్తున్నారు. సో లోపల ఉన్నటువంటి వైర్లు ఎలా మాడిపోతాయి? ఈ వేడిగా ఏం మాడవు. అంటే ఇది కావాలని తగలబెట్టారు. రెండోది, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడ ఫైల్స్ అక్కడ తగలబడాలి, ఎక్కడ వస్తువు అక్కడ తగలబడాలి. అన్నీ కుట్టగా ఒక చోటకి ఎలా వస్తాయి? సో ఇదంతా కుట్ర అని చెప్పడానికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు. అందుకనే ఇప్పుడు ఈ ముగ్గురు అధికారుల మీద వేటు వేయడం జరిగింది. పెద్దిరెడ్డికి చెందినటువంటి అనుచరులు మాధవరెడ్డి కానివ్వండి, తూకారాం కానివ్వండి, ఇతర ఎవరైతే కొంతమంది పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారో వారి మీద కూడా గాలింపు. కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లా. వాస్తవానికి పెద్దిరెడ్డినే పొంగనూరు రానివ్వట్ల. పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని కూడా ప్రజలు పొంగనూరు రానివ్వట్ల. గతంలో పొంగనూరు రావాలని మిథున్ రెడ్డి ప్రయత్నిస్తే ఎలాంటి ఘటనలు జరిగాయో మనం చూసాం. పెద్దిరెడ్డి పొంగనూరు వస్తే ఏ విధంగా తరిమేశారో మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు అలాంటివి. అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు పెద్దిరెడ్డి ఎలా గెలిచాడు? సరే గెలిచింది 5,000 ఓట్లు 6,000 ఓట్లు అని పక్కన పెడితే ఇంత వ్యతిరేకత ఉన్న పెద్దిరెడ్డి అక్కడ ఎలా గెలిచాడు? ఏమన్నా కొన్ని బూతులు ఏమన్నా రిగ్గింగ్ చేసుకున్నాడు అని అనుమానం కూడా కలుగుతుంది. లేదా తనకు సంబంధించిన అధికారులను పెట్టి భయపెట్టి బెదిరించి ఏమైనా ఓట్లు వేయించుకున్నాడని అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి మీద దాదాపు 2,500 కంప్లైంట్లు వచ్చినాయంటే నాకు తెలిసి హిస్టరీలో ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా 43,000 కోట్లు దోచుకుంటే అన్ని కంప్లైంట్లు రాలా. జగన్మోహన్ రెడ్డి 43,000 దోచుకున్నప్పుడు కూడా ఈ 2,500 మంది 3,000 మంది కంప్లైంట్ ఇచ్చుండ్రు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న భూ ఉన్నవాళ్ళు, ఎకరం, అరెకరం, 10 సెంట్లు 5 సెంట్లు ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎకరం ఉన్నవాళ్ళు, వీళ్ళందరి భూమిని భయపెట్టి బెదిరించి నయానో భయానో తులమో పలమో ఇచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు. అంటే ఏదో మనం చెప్తాం చూడండి, రాజుల కాలంలో ఉండేవి, ఈ ఇక్కడి నుంచి కంటి చూపు మేర కనపడేది మొత్తం మందే అంటారు చూసారా? అలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏమన్నా నా కంటి చూపు ఎంత లెక్క కనపడితే అంత లెక్క నా భూమి అయి ఉండాలా, వేరొకడు అక్కడ ఉండకూడదని చెప్పి ఆయన ఏమైనా అనుకున్నాడేమో రాజులాగా ఫీల్ అయ్యి. కానీ అందుకనే ఇంతమంది బాధితులు ఈరోజు బయటకు వచ్చారు. ఈరోజు మదనపల్లి బాధితుల్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసుల్లో అందరూ ఫిర్యాదులు చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో మా భూమిని భయపెట్టి బెదిరించి లాక్కున్నారు, విమానాశ్రయం పేరుతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కున్నారని చెప్పి భోగాపురం వెళ్ళిపోయి ఒకసారిగా పడ్డారు. ఆ
అధికారులు ఒకసారిగా కంగారు పడిపోయారు. ఇదేంట్రా బాబు ఇంతమంది వచ్చి ఒకసారి మీద పడుతున్నారండి అని చెప్పి అధికారులు కంగారు పడ్డారు. ఎందుకనంటే అక్రమంగా తీసుకున్నారు భూములు. అలాగే అన్ని జిల్లాల్లో వైసీపీ నేతల వల్ల భూములు కోల్పోయిన వాళ్ళు ఈరోజు కలెక్టర్ ఆఫీసులకు, ఆర్టీఓ ఆఫీసులకు వెళ్తే ప్రభుత్వం దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్న రెవెన్యూ శాఖ సమీక్షలో కూడా చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఖచ్చితంగా ఏదైతే ఈ భూ సమస్య ఉందో దాన్ని మనం పరిష్కరించాలి. ప్రజలు తీవ్ర సమస్యలో ఉన్నారని అర్థమవుతుంది. ఏ ఒక్క అధికారి కూడా ఈ భూ సమస్యను నిర్లక్ష్యంగా తీసుకోవద్దని చెప్పి నిన్న రెవెన్యూ శాఖ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధాన బాధ్యత అంతా రెవెన్యూ శాఖ అధికారుల మీదే ఉంది. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే దహనం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి 3 అధికారుల మీద అయితే వేటు పడింది. మరొక 5-6 మంది అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా సహకరించారా అనే దాని కోణంలో కూడా అంతా విచారణ జరుగుతుంది. ఫోన్ కాల్స్ అంతా కూడా డేటా విశ్లేషణ జరుగుతుంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సస్పెండ్ మాత్రమే చేశారు. తరువాత అదుపులోకి తీసుకుని వీరిని ప్రశ్నించే అవకాశం ఉందని కూడా పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నాయి.